హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్. ఈరోజు మనం కంప్యూటర్లో చాలా యూజ్ అయ్యే కీబోర్డ్ షార్ట్ కట్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు చాలా కీవర్డ్స్ని మనం తెలుసుకున్నాం, అలాగే ఇంకొన్ని కీవర్డ్స్ని తెలుసుకుందాం. ముందుగా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్. అయితే ఫస్ట్ మనం మొదటగా తెలుసుకునేది విండోస్ ప్లస్ వి అనేది ఏంటంటే క్లిప్ బోర్డ్ హిస్టరీ అన్నట్టు. ఇది క్లిప్ బోర్డ్ అంటే మనం టైప్ చేసినవి, కొన్ని పేస్ట్ చేసుకున్నవి పక్కన ఉంటాయి కదా, ఆ క్లిప్ బోర్డ్ని విండోస్ ప్లే వి కొడితే ఆ హిస్టరీ మొత్తం వస్తుంది. సాధారణంగా విండోస్ ప్లే వి అనేది కేవలం చివరిది మాత్రమే పేస్ట్ చేస్తుంది, కానీ ఇది కంట్రోల్ ప్లస్ వి అనేది. కానీ ఇక్కడ విండోస్ ప్లస్ వి నొక్కితే నీ అన్ని కాపీడ్ ఐటమ్స్ని లిస్ట్గా చేసి మనకు చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్. ఇది వచ్చేసి స్క్రీన్ షాట్ టూల్. ఇందులో కంప్యూటర్ షార్ట్ కట్స్లో ఈ షార్ట్ కట్తో స్నిప్పింగ్ టూల్ తెరుచుకుంటుంది. అయితే ఈ స్నిప్పింగ్ టూల్ తోటి మీరు ఏం చేస్తారు, కట్ చేయొచ్చు. కట్ చేయడం ఎలా కట్ చేయొచ్చు అంటే, స్క్రీన్ షాట్ని మనం సర్టెన్ ఏరియా అనుకుంటే ఆ ఏరియాని కట్ చేయడానికి ఈ స్నిప్పింగ్ టూల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ క్యాప్చర్ అయ్యింది కట్ చేసిన ఫుల్ స్క్రీన్ షాట్ కాదు, ఇక్కడ సెలెక్టివ్ స్క్రీన్ షాట్ కోసం విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ని యూజ్ చేస్తాం. ఇలా పూర్తి స్క్రీన్ షాట్ అయితే రాదు. ఇందులో సెలెక్టివ్గా అంటే మనం సెలెక్ట్ చేసిన దాన్నే మనం స్క్రీన్ షాట్గా తీసుకోవడానికి విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ అనేది యూజ్ అవుతుంది. మనకు ఇంకా చాలా వచ్చేసి ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి. ఇది ఒక అంటే ఫుల్ కాకుండా ఆఫ్, అంటే మినిమం మనం కావాలనుకున్న దాన్ని మాత్రం తీసుకోవడానికి ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. ఈ అలాగే నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్. ఇది వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ టాస్క్ మేనేజర్. ఇది వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డిలీట్ లా కాకుండా ఈ షార్ట్ కట్ నేరుగా టాస్క్ మేనేజర్కి తెరుస్తుంది, ఓపెన్ చేస్తుంది. అంటే ఇది ఫాస్టెస్ట్ వేస్ టు క్లోజ్ ద అన్రెస్పెక్టివ్ యాప్స్. అన్రెస్పెక్టివ్గా చాలా యాప్స్ అనేది ఓపెన్ ఉంటాయి. అప్పుడు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్ అనేది క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా టాస్క్ మేనేజర్ వచ్చేస్తుంది. ఫాస్ట్ వే టు క్లోజర్ ద అన్రెస్పెక్టివ్ యాప్స్. దానికోసం మనం వచ్చేసి ఈ యొక్క షార్ట్ కట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డిలీట్ లా కాకుండా ఈ షార్ట్ కట్స్ డైరెక్ట్ వచ్చేసి టాస్క్ మేనేజర్లోకి మనల్ని తీసుకొని వెళ్తుంది. అందుకైనా ఈ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్ అనేది చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్. బెస్ట్ షార్ట్ కట్ వచ్చేసి ఇదని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే అయితే నెక్స్ట్ వచ్చేసి విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ డి. ఇది వచ్చేసి న్యూ వర్చువల్ డెస్క్టాప్. ఒకే కంప్యూటర్లో మల్టిపుల్ డెస్క్టాప్స్ని యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ డెస్క్టాప్స్ అంటే ఇప్పుడు ఒక దానిలో మనం వర్క్ కోసం ఒకటి పెట్టుకోవచ్చు, ఇంకోటేమో గేమింగ్ కోసం పెట్టుకోవచ్చు, ఇంకోటేమో మెయిల్ కోసం పెట్టుకోవచ్చు. ఓన్లీ వన్ సింగిల్ స్క్రీన్ మీద మల్టిపుల్ వర్చువల్ న్యూ డెస్క్టాప్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. అందుకు మనం యూజ్ చేసేది ఏంటంటే విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ డీని యూజ్ చేసి ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు వర్చువల్ డెస్క్టాప్స్ని. అయితే కంప్యూటర్లో ఈ మల్టిపుల్ డెస్క్టాప్స్ని వాడడం కోసమే మనం విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ డీని యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్ అండ్ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you all.